మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రజలు జలక్కిచ్చింది. అధికార పార్టీ ఆశించిన స్థానాలు దక్కించుకోలేకపోయింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరాభవం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి దేనికి సంకేతం? ఆ మంత్రి తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందని కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎదురీదాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకున్నారు. మున్సిపాలిటీ వార్డుల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా వేసి గెలుపే లక్ష్యంగా పనిచేయించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నేతలు అన్ని రకాల అస్త్రశాస్త్రాలను ప్రయోగించారు. అయినప్పటికీ పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఝలక్కిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52%కే పరిమితమైంది. ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడటం నేతలను విస్మయానికి గురిచేసిందట. మంత్రి వివేక్ నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గం అమరచింతలో కాంగ్రెస్ విజయం సాధించలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదురుచూసింది. పొంగులేటి చీకొట్టిన సిపిఐ పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకోవడం మంత్రికి ఇబ్బందిగా మారింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు పొందడం అధికార పార్టీకి మింగుడు పట్టంలేదట. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గంలోని తొర్రూరులో బీఆర్ఎస్ గెలుపొందింది. ఎమ్మెల్యే మందుల శ్యామల్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో గులాబీ జెండా ఎగిరింది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నియోజకవర్గంలోని మెదక్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మెజార్టీవి హంగు రావడం హస్తం పార్టీ నేతలను కలవరాన్ని గురిచేసిందట. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గమైన వేములవాడలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ దక్కించుకోలేకపోయింది. దేవరకొండ ఎమ్మెల్యేలు బాలు నాయక్ నియోజకవర్గంలో పూర్తి మెజార్టీ సాధించలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలవలేకపోయింది. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవలేకపోయింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సైతం ఏకపక్షంగా ఫలితాలు సాధించలేదన్న వాదన ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సొంత మున్సిపాలిటీ కే సముద్రంలో హంగు ఏర్పడడం కాంగ్రెస్ నేతలను విస్మయానికి గురిచేసింది. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న వేం నరేందర్ రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. అటు మహబూబాబాద్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. ఎమ్మెల్యే మురళీనాయక్ తీరుతో కాంగ్రెస్ పార్టీకి గట్టి చిక్కులొచ్చి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలులు తప్పలేదు. 23 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా అందులో 2 మున్సిపాలిటీలు మినహాయిస్తే 21 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. దాంట్లో 8 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. సీఎం రేవంత్ సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష ఫలితాలు రాకపోవడం సైతం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసిందట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్న భావనలో నేతలున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో సిపిఐకి అడిగినన్ని సీట్లిస్తే సమస్య వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. నిజానికి కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐకి ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 స్థానాలు ఉండగా అందులో సాంబశివరావు కోరింది 20 సీట్లే. కొత్తగూడెంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పొంగులేటి సిపిఐ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. దీంతో మిత్రపక్షంగా ఉన్న తమను పొంగులేటి అవమానించారని ఒంటరిగా బరిలో దిగింది సిపిఐ.
20 సీట్లు అడిగిన సిపిఐ ఇప్పుడు 25 పైగా స్థానాల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ గెలుపొందడం రేవంత్ను సైతం విస్మయానికి గురిచేసిందట. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీ సహకరించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గంలో ఆ పార్టీ అధికార పార్టీతో బ్రేకప్ చెప్పింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందట. వీటన్నిటికీ కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారట. ముఖ్యంగా ఇదే వివేక్ వెంకటస్వామి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ సహా హంగొచ్చిన మున్సిపాలిటీల ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. పొంగులేటి తీరుతోనే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కష్టాలను ఎదుర్కొంటున్న భావనలో ఉన్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు గట్టి ఎదురుదెబ్బే ఇచ్చారు. కామ్రేడ్లతో పెట్టుకోవడంతోనే తమకు ఇబ్బంది అయిందన్న భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నారట. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఝలకిస్తే ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్లో ఉన్నారట అధికార పార్టీ నేతలు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ముందడుగు వేస్తుందో లేక మరికొంతకాలం నానుస్తుందో చూడాలి.